వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు స్టార్ పవర్ డిజీ ఇన్వెస్టర్ షో. నేను పద్మ. మీరు పెట్టుబడి పెడుతున్నారా? కానీ ఎలా పెట్టాలి, ఎక్కడ పెట్టాలి, ఏ ప్లాన్ బెటర్ అని అర్థం కాని ప్రశ్నలు మిమ్మల్ని వెంటాడుతున్నాయా? అయితే ఇవే ప్రశ్నలకి స్పష్టమైన సమాధానాలు చెప్పే ప్లాట్ఫామ్ ఇదే. మ్యూచువల్ ఫండ్స్, పిఎంఎస్, పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్, ఏఎఫ్, ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్, స్పెషల్ ఇన్వెస్ట్మెంట్ స్కీమ్స్, అలాగే స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ విషయాలపై మీ అపోహల్ని దూరం చేసి పెట్టుబడిని ప్రదర్శనగా మార్చే ఓ డైనమిక్ ప్రయోగమే ఈ షో. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ పెట్టుబడి నిపుణులు, విన్నర్ కేకేగా ప్రసిద్ధులైన అరుణ్ కేకే గారు. వారు ఒక వెల్త్ ఆర్కిటెక్ట్, మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్, అలాగే పిఎంఎస్, ఏఏఎఫ్లలో విస్తృత అనుభవం కలిగిన పెట్టుబడి మార్గదర్శకులు. రైట్, గుడ్ మార్నింగ్ అండి కేకే గారు. నమస్కారం అండి. నమస్తే అండి. సార్, నిన్న మార్కెట్లలో సూచీల పెరుగుదల టెంపరీ ఆర్ అప్ ట్రేడింగ్ ఎలా ఉండబోతోంది? మనము కొన్ని వారాలుగా ప్రిడిక్ట్ చేస్తున్నటువంటి ఏదైతే మనం ఇక్కడ డిస్కస్ చేశామో లైవ్ షోలో, అలాగే ఏదైతే ఫ్యాక్టర్స్ యాంటిసిపేట్ చేసిన తర్వాత ఆ పరిణామాలు చకచక జరగడం ద్వారా అంతర్జాతీయ పరిణామాలు మనకు అనుకున్నట్లుగా ఒక ఏదైతే టారిఫ్స్ అనేది ఇంక్రీజ్ చేయడంతో పాటు అక్కడ లోకల్ మార్కెట్లో, అంటే యుఎస్ యొక్క లోకల్ మార్కెట్లో కూడా ప్రజల యొక్క ఆందోళన అనేది కొంత సెప్టెంబర్ నుంచి ఏదైతే మార్కెట్లలో అవైలబిలిటీ ఉన్నటువంటి వస్తువుల యొక్క ధరలు పెరుగుతాయన్నటువంటి ఒక అంచనాతోటి ఇన్ఫ్లేషన్ కొద్దిగా ఎక్కువగా, ఇన్ఫ్లేషన్ రేట్స్ అనేది కొంత ఇగ్నైట్ కావడం జరిగింది. సో ఈ పరిణామాలతోటి మొత్తము అమెరికన్ మార్కెట్స్ నిన్న కొంత, అంటే సెప్టెంబర్లో ఎటువంటి పరిస్థితుల్లో ఇంట్రెస్ట్ రేట్ కట్ సైకిల్ అనేది మళ్ళా ఇంపోజ్ చేయడంతో ఎఫ్ఐఎస్ అనేది కొంత మూవ్ అవుతుంది, అంటే ఈ అమెరికన్ మార్కెట్స్ నుంచి మిగతా మార్కెట్స్కి మూవ్ అవుతాయన్న ఒక అంచనాల ప్రకారం అక్కడ మార్కెట్స్ డౌన్ అవడము, ఇక్కడ మన మార్కెట్స్ ఇంక్రీజ్ అవడము మేజర్గా జరిగింది. సో వాటితో పాటే మనకు కొంత జాగ్రత్తగా గమనించినప్పుడు మొత్తం ఒక సెక్టర్స్లో వచ్చేసేసి మెటల్స్ కానీ, రియాలిటీ కానీ, పిఎస్యు బ్యాంక్స్ కానీ, అంటే మెటల్స్ వచ్చేసి 2.5%, రియాలిటీ వచ్చేసి 2.5%, ప్లస్ పిఎస్యు బ్యాంక్స్ 2.2% వరకు మనకు లాభాలు ఆర్జించడం ద్వారా కొంత నిఫ్టీ, అంటే మనకు ఏదైతే మేజర్ ఇండెక్సెస్ ఉన్నాయో అవన్నీ కొద్ది ముందుకి జరగడం జరిగింది. వీటితో పాటు ముఖ్యంగా గమనించాల్సినటువంటి అవసరం ఏంటంటే, బ్యాంకింగ్ సెక్టర్ ఇంకా సపోర్ట్ ఇవ్వకుండా కూడా నిన్న కొంత ముందుకు వెళ్ళడం అంటే ఇండిసెస్ అనేది అంటే ముందుకు వెళ్ళడం జరిగింది. సో ఎఫ్ఎంసీజీ కూడా ఈసారి కొంత మనము ముందుగా చెప్పుకుంటున్నట్టు కొంత ఈ క్వార్టర్ నుంచి టర్న్అవుట్ అయ్యే అవకాశం, అంటే కొద్దిగా ముందుకు వెళ్ళే, అంటే యూటర్న్ తీసుకొని ఒక నష్టాలకు కానీ కొద్దిగా బ్రేక్ చేస్తూ లాభాల బాటలో పట్టే అవకాశాలు ఎంతో ఉన్నాయి. అలాగే నెక్స్ట్ ఐటీ సెక్టర్ మాత్రం ఇంకా స్టిల్ కన్సాలిడేషన్ ఉన్న, ఈ రోజు మాత్రం మార్కెట్ తిరిగినా కూడా ఇంకా ఐటీ సెక్టర్ మాత్రం కన్సాలిడేషన్ ఫేజ్ లోనే ఉంది, ఇంకా యూటర్న్ తీసుకునేటువంటి ఫేజ్ రాలేదు. మొత్తంగా చూసుకుంటున్నప్పుడు మనము నిన్న మార్కెట్స్ వచ్చేసి 24,700 స్థాయిని దాటి 24,800కి మధ్యలో, అంటే 24,722లో 24,766 ఒక స్థాయిని తాకి తర్వాత 24,722, అంటే ఈ 24,700 ప్లస్ 24,800 మధ్యలో లాక్ అవ్వడం జరిగింది. సో కానీ ఈ యొక్క స్థాయి అనేది కొంత ప్యాటర్న్స్ మనం చూసుకుంటున్నప్పుడు కొంత బులిష్ హరామీ ప్యాటర్న్ టెక్నికల్గా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో ఈ రోజు యొక్క మార్కెట్స్ సపోర్ట్స్ ఈ రోజు ఏదైతే దొరికినప్పుడు 24,800 స్థాయిని దాటినట్లయితే నెక్స్ట్ మనకు 25,000 స్థాయిని మనము ఈ వారం కానీ, ఈ వచ్చే వారంలో మొదటి 2 రోజుల్లో కానీ మనకు అందుకోవడానికి అవకాశం ఉంటుంది. మనము ఈ యొక్క స్టాక్స్ పరంగా నిన్న ఏదైతే మనకు మార్కెట్స్ సపోర్ట్ ఇచ్చినటువంటి స్టాక్స్ లో మొత్తము హీరో మోటో కార్ప్స్ కానీ, టాటా స్టీల్ కానీ, ఫెడరల్ బ్యాంక్ వచ్చేసి నెగిటివ్ గా మనకు సూచించడం జరిగింది. సో మనకు ఈ యొక్క రిజల్ట్స్ కానీ కార్పొరేట్ సమాచారాన్ని మనం చూసుకుంటున్నప్పుడు
గాడ్రే ఫిలిప్స్ వచ్చేసి ఫండమెంటల్ గా అంటే మామూలుగా లాభాలు 56% లాభం పెరుగుదల చూసుకోవడంతో పాటు 2:1 బోనస్ ని ఇష్యూ చేయడం జరుగుతుంది. అలాగే సిమెన్స్ ఎనర్జీ లిస్టింగ్ తర్వాత 80% లాభంని నమోదు చేయడం జరిగింది. ప్లస్ అలాగే యాంట్ గ్రూప్ పేటిఎంలో 5.84% పెట్టుబడిని మామూలుగా బ్లాక్ డీల్లో విక్రయించడం జరిగింది. సో ఈ యొక్క పేటిఎంలో కూడా మనకు బయటికి రావడం అనేది, యాంట్ గ్రూప్ అనేది బయటికి రావడం అనేది కొంత మేజర్గా మనం చెప్పుకోవచ్చు. సో దీన్ని ఇంకా నెక్స్ట్ వచ్చేటువంటి పర్ఫార్మెన్స్ తోటి మనం లింక్ పెట్టి మనం మాట్లాడుకోవచ్చు ఈ పేటిఎంని. కాబట్టి కొంత ఏదైనా మేజర్ హోల్డింగ్స్ ఉన్న వాళ్ళు కొద్దిగా జాగ్రత్తగా ఫండమెంటల్స్ అనాలిసిస్ చేసుకొని దాంట్లోకి ఎగ్జిట్ అవ్వడము లేదా అక్యుములేషన్ చేసుకోవడం అనేది జరుగుతుందండి. నెక్స్ట్ మనకు ఈ యొక్క వచ్చే మనకు ముందున్నటువంటి కొంత ఈ మంత్లో మనకు కొంత జాగ్రత్తగా గమనించవలసిన విషయాలు ఏంటంటే, మనకు ద్రవ్య లోటు ప్లస్ మనకు గ్లోబల్ డిమాండ్ యొక్క బలహీనతలు ఎంతవరకు ఉన్నాయనే ఒక అసెస్మెంట్ చేసుకొని ముందుకెళ్ళడానికి జరుగుతుందండి. ఇప్పుడు మనకు ఆగస్టు 4th నుంచి ఇప్పుడు ఆగస్టు 6th వరకు ఏదైతే ఆర్బీఐ మానిటరీ పాలసీలో మనకు క్లియర్గా రేట్ కట్స్ ని ఏది చేంజ్ చేయడం లేదన్నటువంటి ఒక స్ట్రాంగ్ ఇండికేషన్ రావడం వల్ల మార్కెట్స్ కన్సాలిడేషన్ అవ్వాలి అనుకున్నప్పుడు కూడా ఈ యొక్క 24,800 నుంచి 25,800 లెవెల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. టెక్నికల్ గా కానీ లేదా ఫండమెంటల్ గా కానీ మనకు ముందుకెళ్ళడానికి లేదా నెక్స్ట్ క్వార్టర్ కి మనకు ఏదైనా ఇప్పటి నుంచి స్ట్రాంగ్ బేస్ సపోర్టింగ్స్ ప్రిపేర్ చేసుకొని సపోర్ట్ లెవెల్స్ డెవలప్ చేసుకోవడానికి కానీ మార్కెట్లో ఇప్పుడున్నటువంటి అవకాశాలు ఇంకా కంటిన్యూ అవుతాయని చెప్పేసి నేను స్ట్రాంగ్ గా నమ్ముతున్నాను. మనకు ఈ యొక్క గ్లోబల్ గా చూసుకుంటున్నప్పుడు చైనా ట్రేడ్ బ్యాలెన్స్ అనేది కొంత మనము జాగ్రత్తగా గమనించవలసి ఉంటుంది. సో ఇది గ్లోబల్ మార్కెట్స్ లో ఈవెన్ బలహీనతకి వన్ ఆఫ్ ది రీజన్ గా మనం చెప్పుకోవచ్చు. సో ఈ యొక్క చైనా ట్రేడ్ బ్యాలెన్స్ ఇది ఖచ్చితమైన వివరాలు మనకు అందినప్పుడు మాత్రమే మనం ఖచ్చితంగా అసెస్మెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఈ రకంగా చూసుకుంటున్నప్పుడు ఈ రోజు మనకు అంతర్జాతీయ పరిణామాలు వచ్చేసి లేటెస్ట్ గా చూసుకుంటున్నప్పుడు స్టిల్ ఈ రోజు వరకు చూసుకుంటున్నప్పుడు నాస్డాక్ 100 వచ్చేసి ఒక టెక్నికల్ సపోర్ట్ లెవెల్లో మనకు ముగియడం వల్ల మనకు టాప్ 10 ఐటీ స్టాక్స్ అనేది ఈ రోజు కొంత సపోర్ట్ తీసుకొని కొంత నిఫ్టీకి కూడా సపోర్ట్ ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ రోజు మనం 24,800 కూడా మనం తాకే అవకాశం చాలా ఉంది. సో వీటిని అవకాశంగా తీసుకొని మనకు మామూలుగా ఇంట్రాడే ఫ్యూచర్స్ లో కానీ ఆప్షన్స్ లో కానీ స్ట్రాటజీస్ ప్రిపేర్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. నెక్స్ట్ మేడం. ఓకే, ఈ స్టాక్ ఎక్స్చేంజ్ లో ఉన్న డిఫరెంట్ సెక్టార్స్ లో ఈ రోజు ఒక ఇంపార్టెంట్ సెక్టార్ యొక్క ప్రైస్ యాక్షన్ మరియు వాటిలో అందిపుచ్చుకోగలిగిన అవకాశాలను ఒకసారి చెప్పండి. యా, మనకు మామూలుగా ఇప్పుడు ఇందాక చెప్పుకున్నట్లు నిన్న రియాలిటీ కానీ ఇవన్నీ కూడా రియాలిటీ అనేది ఇంకా టర్న్అవుట్ కాలేదండి. ఇప్పుడు ప్రెసెంట్ వచ్చేసి ఒక ఇండికేషన్ మాత్రమే జరిగింది. సో ఈ సంవత్సరంలో రియాలిటీ అనేది కూడా కొంత ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉన్నటువంటి సెక్టర్స్ లో అది ఒకటి. ఎందుకంటే దాదాపు 1.5 year నుంచి కూడా రియాలిటీ అనేది పర్ఫార్మెన్స్ సరిగా లేకుండా ఉండడం వల్ల ఫండమెంటల్స్ ని చెక్ చేసుకునే పరిస్థితిలో ఇప్పుడు రియాలిటీ సెక్టర్ ఉంది. ఆ రకంగా రియల్ ఎస్టేట్ చేసుకుంటున్నప్పుడు ఒక మనము చక్కగా చూసుకోవాల్సింది ఏంటంటే, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి ఈ మొత్తము కమర్షియల్ స్పేస్ ఆక్యుపేషన్ వచ్చేసేసి దాదాపు 100 కోట్ల చదరపు అడుగులకి ఇండియాలో చేరడం జరిగింది. ఇది ప్రపంచంలో 4వ అతిపెద్ద కమర్షియల్ స్పేస్ మనకు ఆక్యుపెన్సీలో మనము 4వ ప్లేస్ లో ఉంటున్నాము. కానీ మన ఇండియాలో కూడా మొత్తం మీద ఒక 8 ప్రధాన నగరాలు ఈ యొక్క కమర్షియల్ స్పేస్ ని డెవలప్మెంట్ లో చూసుకుంటున్నప్పుడు మొట్టమొదట చెప్పుకోవాల్సింది బెంగళూరుకి వచ్చేసేసి దాదాపు 23 కోట్ల చదరపు అడుగులు ఇంతవరకు ఆక్యుపెన్సీ జరిగింది. ఇంకొక 13% క్యాగర్ ప్రకారం అంటే 13% ఇంక్రిమెంటల్ క్యాగర్ ప్రకారము ఈ యొక్క కమర్షియల్ స్పేస్ అనేది అక్కడ ఇంకా డెవలప్మెంట్ అవడానికి అవకాశం ఉంటున్నట్టు తెలుస్తుంది. నెక్స్ట్ సెకండ్ వచ్చేసి ఢిల్లీ వచ్చేసేసి ఢిల్లీ కానీ హైదరాబాద్ కానీ అత్యంత
అత్యంత వేగంగా పెరుగుతున్నటువంటి రియల్ ఎస్టేట్ యొక్క కమర్షియల్ స్పేస్ అవకాశాల్లో ఈ రెండు ప్రధాన నగరాలు మిగతా అన్ని నగరాల కంటే ముందున్నాయండి. కంపేర్ టు ది ఈవెన్ ముంబై, బెంగళూరు కంటే కూడా ఢిల్లీ, హైదరాబాదు ఎక్కువగా మనకు ముందుకు ప్రోగ్రెస్ అవడానికి అవకాశం ఉంటుంది. దీనికి కొన్ని ప్రధాన కారణాలు చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు, ముఖ్యంగా హైదరాబాద్కి మాత్రము జాగ్రఫికల్ గా ఇండియాలో ఉన్నటువంటి సెంటర్, అంటే ఇప్పుడు నార్త్ టు సౌత్ చూసుకున్నప్పుడు కానీ, ఈస్ట్ టు వెస్ట్ చూసుకుంటున్నప్పుడు కానీ, ఒక సెంటర్ ఇండియాకి దగ్గరగా ఉన్నటువంటి మేజర్ గా డెవలప్మెంట్ అవుతున్నటువంటి నగరాల్లో ఒకటి హైదరాబాదు, రెండు నాగ్పూర్. సో ఈ రెండు నగరాల్లో కూడా కాంపిటేటివ్ గా చూసుకుంటున్నప్పుడు హైదరాబాద్కి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అలాగే రీజనల్ రింగ్ రోడ్డు 358 కిలోమీటర్స్ ఒక 10 ఏళ్ల కాలంలో వచ్చినప్పుడు ఏదైతే కమర్షియల్ స్పేస్ మనము డెవలప్మెంట్ ఇచ్చినా కూడా దాంతో పాటు నివాస యోగ్యంగా ఉన్నటువంటి కమర్షియల్ స్పేస్ అనేది డెవలప్మెంట్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఈ విషయంలో మనము ఢిల్లీ, బెంగళూరు, ముంబై కంటే కూడా హైదరాబాద్కి ఎక్కువ అవకాశాలు ఉన్నాయంటే ఇప్పుడు ఎడిట్ కేర్, అంటే ఇప్పుడు కేర్ ఎడ్జ్ రిపోర్ట్, రీసెర్చ్ రిపోర్ట్ అనేది కొంత ఇప్పుడు చెప్పడం జరిగింది. ఆ రకంగా ముందుకు హైదరాబాద్కి అనేది అంటే ఒక కమర్షియల్ స్పేస్ తో పాటు నివాస యోగ్యమైనటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలిపింది. దాంతో పాటు రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటంటే వాటర్ సప్లై ఫర్ ది అన్కవర్డ్ ఏరియాస్ లో ఈ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని కూడా డెవలప్ చేయాల్సినటువంటి అవసరం కూడా నొక్కి చెప్పింది. సో ఈ పరిస్థితులను చూసుకుంటున్నప్పుడు మనము ఢిల్లీ ప్లస్ హైదరాబాద్ అనేది రియల్ ఎస్టేట్ లో ఈ కమర్షియల్ స్పేస్ విభాగంలో చాలా ముందుకు వెళ్ళే అవకాశాలు చాలా ఉన్నాయి. వీటి తర్వాత చెప్పుకోవాల్సింది పూణేకి వచ్చేసి ఈ హైదరాబాద్ తో కంపేర్ చేసుకుంటున్నప్పుడు కొంత సమానటువంటి, అంటే ఒక 60% ఈక్వల్ గా అవకాశాలు ఉన్నా కూడా హైదరాబాద్ కి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అంచనా వేయడం జరుగుతూ ఉంటుంది. సో అలాగే ఈ యొక్క రియల్ ఎస్టేట్ రంగంతో పాటు మనం చెప్పుకుంటున్నప్పుడు ఇంకొక మేజర్ ముఖ్యమైనటువంటి డెవలప్మెంట్ కి అంటే రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కు సహాయపడేది ఏంటంటే మామూలుగా రియల్ ఎస్టేట్ హౌసింగ్ ఫైనాన్స్ సెక్టర్. ఈ యొక్క హౌసింగ్ ఫైనాన్స్ సెక్టర్ ని మనము జాగ్రత్తగా చూసుకుంటున్నప్పుడు మనకు ఈ యొక్క బ్యాంక్స్ కానీ, ఎన్బిఎఫ్సిస్ కానీ, ఈ రెండు కలిపి ఈ యొక్క రియల్ ఎస్టేట్ రంగంలో తన యొక్క మార్కెట్ షేర్ అమౌంట్ ఎంత వరకు జరిగిందంటే దాదాపు 33 ట్రిలియన్ రూపీస్ వరకు ఇన్వెస్ట్మెంట్స్ జరగడం జరిగింది. లాస్ట్ 6 years నుంచి మనం ఈ రంగంలో చూసుకుంటున్నప్పుడు 13% క్యాగర్తో మనకు ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. సో విచ్ ఇస్ ఈక్వలెంట్ టు ది మన యొక్క జీడిపిని తీసుకుంటున్నప్పుడు దాదాపు డబల్ ద జీడిపి లాస్ట్ 6 years. అంటే ఎవరైతే మ్యూచువల్ ఫండ్స్ లో కానీ ఈ రంగం మీద పెట్టుబడి పెట్టిన వాళ్ళకి ఆల్మోస్ట్ 6 ఏళ్లలో డబల్ ప్రాఫిట్ ఇచ్చినటువంటి రంగంగా మనం చెప్పుకోవచ్చు. దీంట్లో కూడా మనకు ఎంతో ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉన్నటువంటి రంగంగా ఇప్పుడు చెప్పవచ్చు. సో వీటిల్లో కూడా మనం జాగ్రత్తగా గమనించినట్లయితే హెచ్డిఎఫ్సి వచ్చేసేసి మనకు హెచ్డిఎఫ్సి హౌసింగ్ లోన్ ప్లాట్ఫామ్ ద్వారా ఈ FY 19 నుంచి, అంటే ఫైనాన్షియల్ ఇయర్ 2019 నుంచి 2024 వరకు మనం జాగ్రత్తగా గమనించినట్లయితే అప్పుడు హెచ్డిఎఫ్సి హౌసింగ్ సపరేట్, మనకు హెచ్డిఎఫ్సి బ్యాంక్ సపరేట్ గా ఉంది. ఇప్పుడు ఈ డేటాను మెర్జర్ చేసి మనం చూసుకుంటున్న తర్వాత దాదాపు మనకు హెచ్డిఎఫ్సి అట్పార్ గా హౌసింగ్ సెక్టర్ లో అట్పార్ గా మనకు క్యాగర్ వచ్చేసి 11% తోటి ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. మిగతా బ్యాంక్స్ తోటి, మిగతా ఎన్బిఎఫ్సిస్ తోటి మనం పోల్చుకున్నప్పుడు హెచ్డిఎఫ్సి హౌసింగ్ ఫైనాన్స్ వచ్చేసి చాలా ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. అలాగే మొత్తం మీద మనము ఈ యొక్క రంగంలో పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ చూసుకుంటున్నప్పుడు ఈ యొక్క పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ వచ్చేసేసి దాదాపు 34.5% తోటి ఉన్నటువంటి ఈ యొక్క రెవెన్యూ మార్కెట్ షేరు ఇప్పుడు 40% వరకు పెరగడానికి అవకాశం ఉంటుంది. సో ఇది కూడా చాలా క్విక్ గా జరుగుతూ ఉంది. కాబట్టి ఈ రంగం గురించి మనం ఇప్పుడు చెప్పుకోవాల్సి ఉంటుంది. సో పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అంటే మనకు ముఖ్యంగా చూసుకుంటున్నప్పుడు ఎస్బీఐ కానీ, పంజాబ్ నేషనల్ బ్యాంక్ కానీ, కెనరా హౌసింగ్ బ్యాంక్ కానీ, ఈ యొక్క స్టాక్స్ ను కూడా మనం కొద్ది జాగ్రత్తగా గమనించినట్లయితే మనం ముందుకు వెళ్ళడానికి ఉంటుంది.
అలాగే ప్రైవేట్ సెక్టర్ లో కూడా హోమ్ ఫస్ట్ ఫైనాన్స్ అనేది కూడా ఈ యొక్క రంగంలో కొద్ది ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సో మనకు ఈ రంగంలో ఇప్పుడు నెక్స్ట్ 2 to 3 years వరకు కూడా 15 to 16% క్యాగర్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రంగంలో మనకి ఏదైతే ఇన్వెస్ట్మెంట్స్ ఎఫ్ఐఐస్ కానీ లేదా మామూలుగా ఏఎఫ్స్ కానీ అంటే ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ కానీ లేదా మనకు ఇంకా పెద్ద ఇన్స్టిట్యూషన్స్ అన్ని కూడా ఇన్వెస్ట్మెంట్స్ అనేది పెరగడానికి అవకాశం ఉన్నటువంటి సెక్టర్ గా మనం చెప్పుకోవచ్చు. దీంట్లో ఉన్నటువంటి ఈ రకంగా ముందుకు వెళ్ళడానికి అవకాశాలు ఎందుకు ఏర్పడుతున్నాయంటే మనకు మనకు ముఖ్యంగా ఏదైతే ప్రధాన నగరాలు మనకు 8 ప్రధాన నగరాల్లో అర్బనైజేషన్ అనేది ఎక్కువగా జరుగుతూ ఉంది. ఈ అర్బనైజేషన్ వల్ల మనకు అఫోర్డబిలిటీ అనేది చాలా పెరుగుతూ వస్తుంది. ప్రజలు యొక్క సామాన్య ప్రజల నుంచి మధ్యతరగతి ప్రజల నుంచి ఎగువ మధ్యతరగతి ప్రజలు, ఆ తర్వాత రిచ్ సెక్టర్ అంటే హై నెట్వర్క్ ఇన్వెస్టర్స్ కూడా ఈ యొక్క అఫోర్డబిలిటీ అనేది పెరుగుతూ ఉంటుంది. సో ఈ యొక్క రెండవది ఏంటంటే న్యూక్లియర్ ఫ్యామిలీ ట్రెండ్స్ అనేది కూడా కొంత పెరుగుతూ ఉంటుంది. కానీ ఈ యొక్క అపార్ట్మెంట్స్ అంటే ఒక మిడ్ రేంజ్ నుంచి కొద్ది ప్రీమియమైజేషన్ ఉన్నటువంటి ఫ్లాట్స్ మాత్రమే అంటే రియల్ ఎస్టేట్ లో కొంత ఎక్కువగా పెరగడానికి ఉంటుంది. కాబట్టి వీటికి సంబంధించి హౌసింగ్ ఫైనాన్స్ సెక్టర్ లో కూడా ఆ రకమైనటువంటి లోన్స్ ఫెసిలిటీ కానీ సపోర్ట్ లెవెల్ ఫెసిలిటీ కానీ ఆ రకంగా ఎక్కువగా ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది. సో ఈ యొక్క ప్రీమియైజేషన్ ఆఫ్ హౌసింగ్ డిమాండ్ అనేది రోజు రోజుకి మనకు ఇండియాలో పెరుగుతుంది. కాబట్టి ఈ యొక్క ప్రీమియైజేషన్ ఆఫ్ హౌసింగ్ డిమాండ్ ప్లస్ కమర్షియల్ స్పేస్ కి దగ్గరగా ఉన్నటువంటి లొకేషన్స్ లోనే ఈ యొక్క సెక్టర్ వచ్చేసి చాలా ర్యాపిడ్ గ్రోత్ అంటే మనం చెప్పుకున్నట్టు ఓవరాల్ గా 15 to 16% వచ్చే 2 to 3 years లో ఉన్నా కూడా ఈ యొక్క ప్లేసెస్ ఎక్కడైతే మనకు ప్రీమియమైజేషన్ ఆఫ్ హౌసింగ్స్ డిమాండ్ ఉన్నటువంటి ప్లేస్ తో పాటు కమర్షియల్ స్పేస్ దగ్గరగా ఉన్నటువంటి ఈ యొక్క సెక్టర్స్ లో చాలా ఎక్కువగా ఉంటుంది. దీనికి మనకు గవర్నమెంట్ యొక్క పాలసీ సపోర్ట్ కూడా ఉండడం వల్ల ఈ యొక్క సెక్టర్ ని మనం జాగ్రత్తగా గమనించి ముందుకు వెళ్ళడానికి కలుస్తున్నాము. వీటిల్లో మనకు ఒబెరాయ్ రియాలిటీ ప్లస్ లోదా డెవలపర్స్ అంటే మంగళ్ ప్రతాప్ లోదా డెవలపర్స్ ముంబైలో ఎక్కువగా ఈ యొక్క కమర్షియల్ స్పేస్ కానీ ఆ యొక్క రెసిడెన్షియల్ స్పేస్ కానీ ఉండడం వల్ల ఈ రెండు స్టాక్స్ ని కూడా మనం చెప్పుకోవడానికి మనకు ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశం ఉందని చెప్పేసి మనం కోరుకుంటున్నాం. ఓకే కేకే గారు, ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్, గోల్డ్, సిల్వర్ ప్రైజెస్ ఇన్ కమ్యూనిటీస్ మార్కెట్లో ఎలా ఉండబోతున్నాయి? వీటిని మనం ముందు డిస్కస్ చేసుకునే ముందు మనం ఒకసారి నిఫ్టీని కూడా మనము ఒకసారి చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతో ఉంది. నేను దీనికి డైరెక్ట్ గా ప్రెజెంటేషన్ మీకు చూపించబోతున్నాను. ఈ యొక్క నిఫ్టీ ప్రెజెంటేషన్ నేను డైరెక్ట్ గా మీకు చార్ట్స్ లైవ్ లో చూపించబోతున్నాను. ఇది ఓన్లీ ఒక ఎడ్యుకేషనల్ ఐడియా మాత్రమే. సో ఈ రకంగా మనం చూసుకుంటున్నప్పుడు నిఫ్టీలో మనకు మామూలుగా డైలీ వచ్చేసి ఇంకా స్టిల్ మనకు డౌన్ ట్రెండ్స్ డైలీ టైం ఫ్రేమ్ లో వచ్చేసి మనకు ఇంకా డౌన్ ట్రెండ్ చూసిస్తున్నప్పటికీ కూడా కొంత ఇంపార్టెంట్ లెవెల్స్ అనేది మనకు టచ్ చేయడం జరుగుతుందండి. వాటిలో ముఖ్యమైనది మనం చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు మొత్తము కంప్లీట్ గా ఈ యొక్క 24,580 నుంచి 24,462 అనేది ఈ యొక్క లెవెల్స్ ని చాలా సపోర్ట్ అనేది చాలా డౌన్ సైడ్ లో చాలా స్ట్రాంగ్ గా తీసుకొని మనకు ముందు ఇంపార్టెంట్ లెవెల్ అయినటువంటి 24,726 కి మనకు మామూలుగా జరగడం జరుగుతుంది. సో ఈ ఇంపార్టెంట్ లెవెల్స్ ని మనము ఈ రోజు మార్కెట్స్ కన్నా సపోర్ట్ ఇచ్చినప్పుడు మనకు అవి కాపాడుకుంటాయి లేదా మనకు మార్కెట్స్ ఏమైనా పడతాయి అనే దాని మీద మనకు ఈ వీక్ లో కానీ ఈ మంత్ లో కానీ ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సో ఈ లెవెల్స్ మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే ఈ 24,581 నుంచి ఈ యొక్క సెక్టర్స్ లో ఎక్కడైతే ఈ గ్యాప్ ఏరియాస్ వరకు ఆటోమేటిక్ గా పెరిగి మనకు వస్తుందండి. అంటే మనకు 784 వరకు కూడా ఈ రోజు చాలా మార్కెట్స్ కొంత పాజిటివ్ గా మనకు ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అలాగే మనకు అప్ సైడ్ చూసుకుంటున్నప్పుడు 25,000 వద్ద ఈ మేజర్ ఏదైతే రెసిస్టెన్స్ లెవెల్స్ అనేది నమోదు చేయడం జరిగింది. సో ఈ యొక్క రెసిస్టెన్స్ లెవెల్స్ వరకు వన్స్ ఇక్కడ ఏదైతే మార్కెట్స్ అనేది ఉదయం పూట సపోర్ట్ ఇచ్చినప్పుడు 11 గంటలకి మనకి యూరోపియన్ మార్కెట్స్ కూడా ఓపెన్ అవుతాయి. సో అలాగే మనకు ఈ యొక్క సపోర్ట్ లెవెల్స్ మనకి ఈ రోజు ఐటీ స్టాక్స్ అనేది మనకు సపోర్ట్ ఇస్తున్నాయి విధంగా మనకు ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు, యాంటిసిపేట్ చేసుకోవచ్చు.
సో ఈ రోజు చూసుకున్నప్పుడు వచ్చే 2-3 రోజుల్లో కూడా అప్ సైడ్ వచ్చేసేసి మనము 25,000 వరకు కూడా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఒకవేళ మార్కెట్ కనుక కరెక్షన్ అయితే డౌన్ సైడ్ లెవెల్లో మనకి 24,120 వరకు కూడా మనకు వచ్చేదానికి అవకాశం ఉంటుందండి. వీటిని మనం జాగ్రత్తగా చూసుకొని మనం చేసుకోవచ్చు. మనం ఇంతకు ముందు మామూలుగా బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ ఏదైతే చెప్పుకున్నామో మనము 56,300 లెవెల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. డౌన్ సైడ్ వచ్చేసి 56,700, అప్ సైడ్ వచ్చేసి 57,000 అనేది మార్కింగ్ గా చెప్పేసి మనము మామూలుగా ఈ యొక్క వీటిని మనకు ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుందండి. అలాగే ఇంకా మనము చూసుకుంటున్నప్పుడు గోల్డ్ అనేది సింపుల్ గా మనం అప్ ట్రెండ్ లోనే ఉంది మనకు. సో ఈ యొక్క 1,09,000 వరకు కూడా మనకు వెళ్ళేదానికి అవకాశం ఉంటుంది ఈ గోల్డ్ ఈ సీజన్ లో. అలాగే నెక్స్ట్ సిల్వర్ కి చూసుకుంటున్నప్పుడు ఈ యొక్క వారంలో మనకు స్టాగ్నేట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ యొక్క సిల్వర్ లెవెల్స్ మనం చూసుకున్నప్పుడు కొంత ఈ యొక్క పాలసీ మేకింగ్ వల్ల మనం ఇంత ముందు కూడా చెప్పుకున్నాము, మనం ఈ యొక్క రెసిప్రోకల్ ట్యాక్సెస్ అనేది ఈవెన్ సిల్వర్ ని కొంత ఇండైరెక్ట్ గా మనకి ఇంపాక్ట్ చేయొచ్చు అనేది అంటే ఒక అంచనా అనేది కరెక్ట్ అయింది. సో కాబట్టి మామూలుగా సిల్వర్ అనేది కొంత ఈ వారం కానీ కొంత దాని ఒక షార్ట్ కవరింగ్ స్టేజ్కి వస్తే మళ్ళా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది, లేదంటే కొంత సైడ్ వేస్ లోనే ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క ట్రేడింగ్స్ వచ్చేసేసి మనము సిల్వర్ యొక్క మినీ కానీ మైక్రోలో కానీ మనము కొంత ఇన్వెస్ట్మెంట్స్ అనేది ఆ రకంగా చూసుకోవాలి. ప్లస్ ట్రేడింగ్ అనేది వాటి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తే ప్రాఫిటబిలిటీ అనేది కొంత ఎక్కువగా పెరగడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ మనకు ఆయిల్ బ్రెంట్ క్రూడ్ ఆయిల్ వచ్చినప్పుడు మనకు దాదాపు 68.6 వద్ద కొంత ఏదైతే మనం చెప్పామో 6,000 మామూలుగా ఇంటర్నేషనల్ మార్కెట్ లో $6,100 వద్ద మనకు ఒక సపోర్ట్ లెవెల్స్ అనేది ఉన్నాయండి. అలాగే మనకు చూసుకుంటున్నప్పుడు ఈ యొక్క నేచురల్ గ్యాస్ అనేది మనకు 255 లెవెల్స్ వద్ద మనకు ఖచ్చితంగా ఉంది. ఓకే, రైట్. థ్యాంక్ యూ అండి కేకే గారు, మంచి వివరాలు విశ్లేషణ అందించినందుకు. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో చూసారు కదండి, ఇది నాటి స్టార్ పవర్ డిజి ఇన్వెస్ట్ షో. నమస్తే.